మొన్న ఆరోగ్యంగా ఉంది. మొన్న అమ్మా బాగున్నారా? నమస్కారం. రేపు రారా చిన్న. ఏ క్లాస్ రా? 6th క్లాస్. నేను చదువుతున్నారా లేండి అల్లరి చేస్తున్నారా? చెప్పలేరా? క్లాస్ రూమ్లో వదిలేసి తిరుగుతున్నారా? వెళ్ళు క్లాస్కి వెళ్ళరా. వస్తా. నమస్కారం అమ్మా. హెచ్ఎం గారా? నమస్కారం అమ్మా. బాగున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు? ఫిజికల్ డైరెక్టర్. బాగున్నారా? మీరందరూ క్లాస్కి వెళ్ళండి అమ్మా. నేను వచ్చేస్తాను. రండి మన వెళ్దాం క్లాస్లోకి. గుడ్ ఈవినింగ్ అమ్మా. బాగున్నారా? బాగున్నారా తల్లిరా? మేడం గారు వెరీ స్ట్రిక్టా? ఓన్లీ పాయింటర్. కూర్చోండి. బాగా చదువుతున్నారా? సో 10th క్లాస్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడే మ్యాథ్స్ అన్నారు, ఎవరు ఎత్తట్లేదు చెయ్యి. వెనకాల ఉన్నాడు. అరే బ్యాక్ బెంచర్ మ్యాథ్స్లో గుడ్. ఇంకా మిగతా సైన్స్ ఇష్టం లేదు ఎవరికి? చేతండి. బాయ్స్ ఎవరు లేరు సైన్స్. గుడ్. ఇంగ్లీష్ గుడ్. సో న్యూస్ అంతా బాగానే ఫాలో అవుతారా? లేదంటే ఏదో ఇచ్చింది బట్టి కొట్టేస్తారా? కొత్త బుక్స్ అని అందినాయమ్మా? ఇయర్ బుక్స్ అని, యూనిఫామ్. ఓకే గుడ్. సో బయాలజీలో ఏంటి ఈరోజు చాప్టర్? మేడం గారు ఏం నేర్పిస్తున్నారు? ఎవరు ఒక్కరు చెప్పండి. చేయి పైకి ఎత్తండి, నేను పిలుస్తాను. చెప్పు చెల్లి. హార్ట్ గురించి. ఓకే. ఎన్ని హార్ట్స్ ఉంటాయి? ఒకటేనా రెండు ఉంటాయా? ఒకటేనా? ఫంక్షనింగ్ చెప్తున్నారు మేడం. సో బ్లడ్ ప్రెషర్ ఏమీ చెప్పలేదు ఇంకా మేడం గారు. విచిత్రం ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే 75% మందికి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చింది తెలుసా? మనం తినే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ ఫ్యాక్టరీ అవుతాం. ప్రతిరోజు తింటే స్వీట్, ప్రతి పూట తింటే షుగర్ ఫ్యాక్టరీ అయిపోతాం. స్పోర్ట్స్కి వెళ్ళకపోయినా, పీటీ చేయకపోయినా, ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే మనకి షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. కొలెస్ట్రాల్ ఏంటి? ఆయిల్ ఫ్యాక్టరీ. దాని తర్వాత బ్లడ్ ప్రెషర్, సాల్ట్ ఫ్యాక్టరీ. సో ఫుడ్ జాగ్రత్త చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? కూర్చోనమ్మా. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫాలో అవుతారా? బాగా చదువుతున్నారా? ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ రెడీ అవుతున్నారా? బాగా చదవాలి. మీకు సరిగా మార్కులు రాకపోతే నా మార్కులు పోతేనా? నా భవిష్యత్తు మీ పైన ఆధారపడింది. ప్రభుత్వం అన్ని రకాలుగా చేస్తుంది. ఇప్పుడు బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ చేస్తున్నాం కదా, యూనిఫామ్ అని. మీరు శ్రద్ధగా చదవాలి. ఓకేనా? ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయింది కదా. యాక్చువల్లీ ఆ టైంకి వద్దాం అనుకున్నా, నాకు కొంచెం లేట్ అయింది. సిమెంట్ ఫ్యాక్టరీ 2వ విడత ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. దానికి శంకుస్థాపన చేసి వచ్చేలోపు లేట్ అయిపోయింది. దాన్ని భోజనం ఎలా ఉంది? బాగుందని ఇక్కడ చెప్తున్నారు. నేను చదివాను స్కూల్ రిపోర్టు. IVRS ఫోన్ కాల్ చేస్తే పెద్ద ఫీడ్బ్యాక్ రాలా. అంటే మీ తల్లిదండ్రుల నంబర్స్ ఎత్తట్లేదేమో. ఇంట్లో చెప్పండి, ఓకేనా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఫోన్ చేస్తాం తల్లి, IVRS కాల్స్. ఆహారం ఎలా ఉంది, బోధన ఎలా ఉంది అని మేము కనుక్కుంటాం. ఓకేనమ్మా? తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి, ఎందుకంటే ఫీడ్బ్యాక్ పెద్ద రాలేదు, అందుకే వచ్చాను. సో ఫుడ్ అంతా ఓకే కదా? కొత్త చిక్కీ ఎలా ఉంది? అది మిల్లెట్స్ చిక్కీ ఇచ్చాం కదా. మీరందరూ బాగా చదవాలి, ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్లో మన స్కూల్ కొంచెం వెనకబడి ఉంది. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదా? తెలియకపోతే తెలీదు. ఎంతమందికి తెలుసు లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో? ఎవరికి తెలియదు. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ప్రభుత్వము ప్రతి పాఠశాలకి
మీ సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి కదా, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి, మీ అటెండెన్స్ ఉంటుంది, దాని తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ ఉంటాయి. అవన్నీ తీసుకుని ఒక లెర్నింగ్ అవుట్కమ్ స్కోర్ ఇచ్చాం మన పాఠశాలకి. సో మన పాఠశాల చూస్తే ఏంటంటే కొంచెం వెనకబడి ఉన్నాం. 5 స్టార్స్ రేటింగ్లో మనం 1.3 ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెంచెస్, టీవీ, ప్లే గ్రౌండ్ ఇవన్నీ చూస్తేమో 3 స్టార్లు ఉన్నాం 5లో. చదువులో వెనకబడి ఉన్నాం. సో శ్రద్ధగా చదవండి అమ్మా. అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టి డ్రైవ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో శ్రద్ధగా చదవండి, ఫోకస్ చేయండి. ఓకేమా? బాగా చదువుతారా? గుడ్, ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న, వెళ్ళొస్తా. జై హింద్. అమ్మా థ్యాంక్ యూ మేడం, ఉంటాను తల్లి, కలుస్తాను. టెన్త్ 3 సెక్షన్స్. యావరేజ్ ఎంత ఉంది స్ట్రెంత్? సెక్షన్ పరంగా ఎంతమంది ఉన్నారు పిల్లలు? 45. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఎంఈ2 బాగున్నారమ్మా? 6th ఎక్కడి నుంచి? 8th పైన. మీ రూమ్ ఎక్కడమ్మా? 2. బ్యాగ్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి, అన్నీ వచ్చేసినాయేనా? తల్లిదండ్రులది ఆధార్ తీసుకుంటున్నారా? వాళ్ళది తమ్ ఇంప్రెషన్. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఓకే. తమ్ ఇంప్రెషన్ తల్లిదండ్రులు ఎప్పుడు ఇప్పించుకుంటారు మీరు? పిల్లవాడిది తల్లిదండ్రులు అన్ని ఇచ్చిన తర్వాత తీసుకుంటాం. అన్నీ ఒకేసారి ఇచ్చేసి చేసుకోండి. అది ఫైన్. యుద్ధం వల్ల కొంచెం లేట్ అయింది అన్నీ వచ్చేది. ప్లాస్టిక్ షార్టేజ్. బుక్స్ వచ్చేసినాయి, ఇది కొంచెం లేట్. కూర్చోండి. సరిపడా క్వాంటిటీ వస్తుందమ్మా? షార్ట్ కూర్చో. మీరు కూర్చోవాలి, తెలియదు మీ కూర్చో, నాదిగా దరమ్మా, దామ్మా. కలెక్టర్ గారు కమ్ కూర్చోండి సార్ ప్లీజ్. 29 మెంబర్స్ ముగ్గురు రిటైర్ అయ్యారు సార్. వాళ్ళ ప్లేస్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద అయిపోయింది.